హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో ప్రణయ్ కుమార్ దాకోజు వచ్చి కొద్ది నిమిషాలు ఆంగ్లంలో వాక్యాన్ని ఇస్తాడు. ప్రణయ్ కుమార్ దాకా వచ్చినగా చెప్పలు పెట్టి మైపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. అందరికీ ప్రభు పెట్టే వందనాలండి. ప్రభు పెట్టే వందనాలు. I am so thankful this opportunity to God. ఈ రోజు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, అలాగే దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి. Everyone okay? అందరూ బాగున్నారా? Okay. అందరూ బాగున్నారండి? Do you know my name? మీ అందరికీ నా పేరు తెలుసా? Okay, I tell my name. నేను నా పేరు చెప్తాను. My name is Pranay. నా పేరు ప్రణయ్. Everyone listen carefully my speak. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. I will go to Jesus word. నేను దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోచున్నాను. Okay, let's go. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. My title name is నా యొక్క అంశము ఏమనగా Exhort. My title name is Exhort. నా యొక్క అంశము ఏమనగా హెచ్చించు. Exhort. హెచ్చించు. What is exhort? అసలు హెచ్చించు అనే దానికి అర్థం ఏంటి? The strongly encourage. The strongly encourage. The strongly encourage honesty to do something. హెచ్చించు అనే దానికి అర్థం ఏమనగా అనేక మందిని బలముతో ఆత్మతో సత్యంతో ఏం చేయాలంటే విధానం ఏం చేయాలంటే మనం హెచ్చించాలని చెప్పి ఒక అర్థము. Exhort means హెచ్చించు అనగా generally to encourage or using someone. హెచ్చించు అనగా Generally to encourage or use. సాధారణంగా చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తూ ఉంటాం ఏంటంటే ఇతరులైన వారిని ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. మన యొక్క మాటల ద్వారా కానీ మన యొక్క ప్రభావం ద్వారా వారిని ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. From a Christian perspective, కానీ ఈ యొక్క క్రైస్తత్వంలో చూసుకున్నట్లయితే they often means మనం క్రైస్తత్వంలో చూసుకున్నట్లయితే paying attention to God, శ్రద్ధగా దేవుని సన్నిధిలో avoiding mistakes, శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉంచి దేవుని యొక్క ఆజ్ఞలను కైకొనడమే moving forward ముందుకు కొనసాగాలి. in the way that ఏదైతే దేవుని యొక్క మార్గం ఉందో grow your spiritual life. మీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఎదగాలి. In the Bible, మరి పరిశుద్ధ గ్రంథంలో it's చూసుకున్నట్లయితే about reflecting on your behavior. ఇంత పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఇక పరిశుద్ధం తెలియజేస్తుందంటే ఆ యొక్క మాటలు ఏమన్నాయంటే మన యొక్క జీవితానికి ప్రభావితంగా ఉండేలాగా మనకి అవి తెలియజేస్తూ ఉంటాయి. Being careful not to stray and living according to the God word. మనం ఎలాగ జీవించాలంటే జాగ్రత్తగా గైకొని దేవుని యొక్క వాక్యాన్ని పట్ల ముక్కు సూటిగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. The word warning అదే రకంగా చూసుకున్నట్లయితే హెచ్చరిక అనగా ఏంటంటే in the Bible, బైబిల్లో ఈ యొక్క మాటకు అర్థం ఏమనగా caution, హెచ్చరించుట. rebuking, అదే రకంగా హెచ్చరించుట, correct, తప్పు, ఒప్పు, or make someone alert. అలా కొన్ని సమయాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఆ సమయ సందర్భాన్ని బట్టి మనం ఏం చేస్తుంటే ఇలా పదాలు వాడుతూ బైబిల్లో మనకి కొన్ని అంశాలు మనకి కనబడుతూ ఉంటాయి. In the Christian life, మన యొక్క క్రైస్తవ జీవితంలో God warns us. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎలా హెచ్చరిస్తూ ఉంటాడు అంటే దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరిస్తూ ఉంటాడు. Through the Holy Spirit. అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. Through His servant. మరి అలాగే చూస్తున్నట్లయితే దైవ సేవకుల ద్వారా కూడా మనల్ని ఏం చేస్తాడు ఉంటాడంటే హెచ్చరించుకుంటాడు. The purpose of one. ఆ యొక్క పని ఏంటయ్య అంటే హెచ్చరించడానికి is not to punish, మనల్ని ఏమాత్రము but protect us from the family into the sin. మనల్ని కాపాడటానికి ఎక్కడి నుంచి కాపాడతానికి పాపముల నుంచి మనం పడకుండా ఉండటానికి మనల్ని కాపాడటానికి. The path of righteousness. ఏదైతే ఉందో మనం ఎంచుకున్న ఒక మార్గం అది ఎలా ఉండాలంటే నీతిగా నిజాయితీగా ఉండాలి. What is spiritual meaning? అసలు ఆత్మీయత అంటే ఏంటి? Spirit and soul. ఆత్మ అంటే ఆత్మ, Spirit and soul. ఆత్మ అంటే ఆత్మ,
God wants us to stay away from sin. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే పాపం నుంచి దూరంగా ఉండడం దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉంటాడు. He wants us to remain steadfast in faith. దేవుడు మన నుంచి ఏమి జ్ఞాపకం చేస్తే మన నుంచి ఏమి కోరుకుంటాడంటే దేవుని పట్ల నీతి నిజాయితీ కలిగి విశ్వాసం నుంచి దేవుడితో ఉండటమే మనకి దేవుడు మన నుంచి కోరుకుంటూ He ఉంటాడు. wants us to alert so that we do not fall into the temptation. దేవుడు మనల్ని అనేక పర్యాయాలు ఏం చేస్తాడంటే హెచ్చరిస్తూ ఉంటాడు. అదే విధంగా మనం పాపంలో పడిపోకుండా ఏవైతే ఈ లోకానుసరమైన అలవాట్లకే కానీ పాపాలకి కానీ నమ్మకుండా ఉంటామని చెప్పి దేవుడు మనకి ఇతరుల వల్ల మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చరిస్తూ వస్తాడు. He wants us to be prepared for the return of the Christ. మనం చూసుకున్నట్లయితే నూతన నిబంధనలు చూస్తున్నట్లయితే ప్రభువైన క్రీస్తు యేసు వారు ఏం చేశారంటే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది. In summary, warn means హెచ్చరిక అనగా the God His servant, దేవుని యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో loving cautions covered, ప్రేమతో మనం చేసే తప్పిదాన్ని వారు ఏం చేస్తారంటే హెచ్చరిస్తారు. guide the person into the order. ఎవరైతే అది మనల్ని హెచ్చరిస్తుంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే నువ్వు ఈ మార్గంలో లేదు, నువ్వు ఈ మార్గం నుంచి మనకి బోధిస్తూ ఉంటారు. He protect from danger. కొన్నిసార్లు మనం ఏం చేస్తారంటే మనం ఎంచుకునే మార్గం తప్పుదో తీసుకెళ్ళినప్పటికీ మనల్ని మంచి ద్రోలో తీసుకురావడానికి ఆ యొక్క హెచ్చరిక మనకి పనికొస్తుంది. Wrong faith and lead them away from the righteousness. మనం ఎంచుకునే మార్గము చెడ్డగా ఉండకూడదండి. ఎలా ఉండాలి అంటే నీతి నిజాయితీ కలిగిన మార్గముగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In the Bible, పరిశుద్ధ గ్రంథంలో to warn చూస్తున్నట్లయితే means హెచ్చరిక అనగా ఏమనగా to loving alert ప్రేమతో హెచ్చరించాలి. someone about the danger, ఎవరైతే ఆపదలో ఉంటారో, a wrong faith, ఎవరైతే చెడు మార్గాన్ని ఎంచుకుంటారో, consequences of, ఎవరైతే వారు ఎంచుకున్న మార్గానికి వారు బాధలు పడుతూ జవాబుదారీతంగా ఉంటారో, disobedience to the అదే God, విధంగా దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యంగా ఉంటారో, the warning is not guilty. దేవుడు చెల్లిస్తున్న మాట ఏంటి అంటే ఇటువంటి వారికి హెచ్చరిక అనేది లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God warned His people దేవునికి తన ప్రజలు కావాలి. because He loves you. ఎందుకనగా దేవుడు నిన్ను నన్ను And ప్రేమిస్తున్నాడు. demonstrate తను చూసుకున్న తన పోలిక చొప్పున will be in just మనం ఎలా ఉన్నాము, తన పోలిక చొప్పున ఈ యొక్క భూమి మీద ఉన్నాం. present world, ఇక్కడ చూసుకున్నట్లయితే parent words, just a parent words, ఒకనొక సమయంలో చూసుకున్నట్లయితే తల్లి తండ్రి కూడా పిల్లలైన వారిని ఏం చేస్తూ ఉంటారంటే హెచ్చరిస్తూ ఉంటారు. a child about danger. ఎందుకు హెచ్చరిస్తూ ఉంటారంటే పిల్లలైన వారు తప్పుద్రోవలకు వెళ్లకుండా వారిని హెచ్చరిస్తూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God wants believers. Don't hit words. దేవునికి ఎవరు కావాలంటే సంఘ విశ్వాసులు కావాలి. అది ఏ విధంగా కావాలంటే దేవుని యొక్క మాటను అనుసరించే వారే కావాలి. And Holy Spirit and godly leaders. ఎవరైతే పరిశుద్ధాత్మలో నింపబడి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మలో నింపబడి అనేక మంది నడిపిస్తూ ఉంటారో అట్టివారు దేవునికి కావాలి. Why do God want us? ఎందుకు దేవుడు అనేక మందిని హెచ్చరిస్తూ ఉంటాడు? To protect us from sin. ఎందుకు అంటే అనేక మందిని పాపము నుంచి రక్షించడానికి మనల్ని ఏం చేస్తాడు? Sin separate people. పాపం ఏం చేస్తుందంటే మనుషుని వేరు చేస్తుంది. The God being the spiritual him. ఎక్కడి నుంచి వేరు చేస్తుందంటే దేవుని యొక్క ఆత్మీయతలో నుంచి వేరు చేస్తుంది. God warned help the believer recognize and avoid these sinful choices. దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకు హెచ్చరిస్తాడు? ఎవరికి హెచ్చరిస్తాడు అంటే తన బిడ్డలైన వారికి హెచ్చరిస్తాడు. ఎందుకు అంటే నా బిడ్డ ఇక్కడ ఉంది అని చెప్పి తన పాపంలో పడకుండా ఉండడానికి ఏం చేస్తాడంటే
తన ఒక ఆప్షన్ లాగా తీసుకొని నా బిడ్డ నాకు కావాలి అని చెప్పి ఏం చేస్తాడంటే హెచ్చరిస్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. To lead us to repentance. మనం ఏం చేయాలంటే మన యొక్క పశ్చాత్తాపాన్ని ముందుకు కొనసాగించాలి. When the believers being to stay of God, when the believers being to stay of God from evil, ఎప్పుడైతే దేవుని విశ్వాసులు దేవుని యొక్క స్థిర స్థాయిగా నిలిచి ఉంటారో God's way in the call back him. దేవుడు వారిని ఏం చేస్తుంటే మరలా వెనక్కి పిలుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Warning God, explanation God, mercy and presence. ఆ యొక్క హెచ్చరిక ఎలాగ మనకి ఇక్కడ కనబడుతుంది అంటే ఆ యొక్క ముఖ కవలికలు గాను దేవుని యొక్క ముఖ కవలికలు గాను అలాగే కృపగాను దేవుని యొక్క ఓపికతో సహనంతో మనకి అది కనబడిస్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. To strengthen our faith, అలాగే to strengthen our మన faith, యొక్క విశ్వాసంలో ఎలా ఉండాలంటే బలముగా ఉండాలి. God wants believer to remain faithful and not be. దేవునికి ఎవరు కావాలి అంటే విశ్వాసులు కావాలి. ఆ విశ్వాసులు ఎలా ఉండాలంటే వారి వారి పాత జీవితంలో ఎలాగైతే విశ్వాసం కలిగి ఉన్నారో అట్లాంటి వారు కావాలి. Decorated by false teaching of worldly influences. ఎటువంటి వారు ఉండకూడదు, ఎటువంటి వారు ఉండాలి అంటే ఎవరైతే తప్పుద్రోవలకు తీసుకెళ్తారో తప్పుద్రోవలకు తీసుకెళ్లి మాటలు ప్రభావితం చేసే మాటలు చెప్తారో అటువంటి వారిని ఏం చేస్తాడంటే దేవుడు తన యొక్క వాక్కు చేత పిలుచుకుంటూ ఉంటాడు. This warning helps ఈ యొక్క హెచ్చరిక మనకి సహాయపడుతుంది కదా. Christian stage peaceful strong. మన యొక్క ఆత్మీయ జీవితంలో బలముగా ఉండడానికి మనకి అది చాలా ఉపయోగపడుతుంది. To prepare us for this future. మన యొక్క భవిష్యత్తు కొరకు మనం సిద్ధపడాలి. Hallelujah. హల్లెలూయా. The Bible contains పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే warning హెచ్చరిక అనేది about spiritual ఏ danger, గురించి మాట్లాడుతుందంటే ఆత్మీయ భయము. trials and the return of Christ. ఆత్మీయ భయములో ఉండి ఎవరైతే మళ్ళా తిరిగి దేవుడి దగ్గరికి వస్తారో వారు క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని చెప్పి The warnings encourage ఏదైతే ఆ హెచ్చరిక ఎవరిని ఎందుకు ముందుకు కొనసాగిస్తుందంటే believers to live with the wisdom and rightness. ఎవరైతే దేవుని యొక్క ప్రజానికమైన వారినో వారు ఎట్లా జీవించాలంటే దేవుని యొక్క జ్ఞానంతోనూ దేవుని యొక్క వాక్యతోనూ ఏం చేయాలంటే జీవించాలి మనకి తెలియబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Christians of God warning, characteristics of God warning. దేవుని యొక్క హెచ్చరికలో అనేకమైన రకాలు. They are motivated by love, not hatred. ఎట్లా దేవుని యొక్క హెచ్చరికలో మనకి కనబడుతుంది కదా. మొదటి రకము ఎలా కనబడుతుంది అంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ముందుకి మోటివేట్ చేస్తూనే ఉంటాడు, కానీ ఏమాత్రం కూడా నువ్వు నా దగ్గర రావద్దని చెప్పి దూరం పెట్టడండి. They are meant to save and destroy. They are meant to save, not destroy. ఏ కాడికి కూడా మనల్ని పాపం నుండి రక్షించడానికే చూస్తాడే తప్ప మనల్ని ఏమాత్రం కూడా నాశనం దారి తీయాలని చెప్పి ఏమాత్రం కూడా చూడనే చూడదు. Hallelujah. 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 They calls for obedience and repentance. మనల్ని ఎందుకయ్యా పెంచుకుంది అంటే మనము దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వినయబుద్ధులు కలిగి అలాగే మన జీవితంలో ఏదైతే తప్పిదాలు చేసే వాటి పట్ల పశ్చాత్తాపం కలిగి నుంచి మనల్ని పిలుచుకున్నాడు. They revive God's devil from their holy and faithful people. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మలో కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి, అలాగే కూడా విశ్వాసంతో అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకోవాలని తెలియపరుస్తున్నమాట. Practical Christian application. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ప్రభావం చేసే యొక్క మాటలు. A Christian should listen carefully జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినండి. to God's words. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినండి. Be sensitive to conviction, the Holy Spirit. పరిశుద్ధాత్మ ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే చాలా జాగ్రత్తగా, అంటే దాన్ని ఏమంటారు అంటే సున్నితముగా ఉంటుంది చూసారా, అలా సున్నితముగా ఉంటుందని చెప్పి మనకి తెలియజేస్తున్న మాట. Answer correction with the humility. మీ యొక్క జీవితంలో ఏదైనా తప్పిదం చేస్తున్నట్లే నీతి నిజాయితీ కలిగి మీరే వాటిని చేయాలంటే తప్పిదాన్ని సరిచేసుకోవాలి. Found from biblical example the warnings. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగం చూసినట్లే అనేకమైన
అంశాలు, అనేకమైన దేవుని యొక్క వాక్యాలు, అనేకమైన స్టోరీస్ ఉన్నాయి. వాటి ద్వారా మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని ఏం చేయాలంటే హెచ్చరించుకుంటూ ఉండాలి. Encourage, warn and others to love the necessary. ఎవరైతే ఇతరులని హెచ్చరిస్తూ ఉంటారో అట్టి వారిని మనం ఏం చేయాలంటే ప్రేమతో వారిని ముందుకు కొనసాగించి, ఎందుకంటే వారు కూడా దేవుని సన్నిధిలోకి, దేవుని ప్రభావంలోకి రావాలని చెప్పి కొనసాగించాలి. Biblically warning. మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం ప్రకారం చూస్తున్నట్లయితే You called on from here. దేవుడు మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. Call from a danger. ఎక్కడి నుంచి అంటే నీవు చెడు మార్గంలో వెళ్తున్నావు, అపాయమైన మార్గంలో వెళ్తున్నావు అక్కడ, కాబట్టి తిరుగు, నా వైపు తిరుగు అని చెప్పి ప్రేమతో మనల్ని పిలుస్తూ Sin వస్తున్నాడు. and disobedience. మనం ఏమాత్రం కూడా చెడ్డవారంగా, చెడు ప్రభుత్వం కలిగి ఉండకూడదు. And to walk in righteousness. మనం ఎక్కడ నడవాలి అంటే ఆయన యొక్క మార్గంలోనే నడవాలి. Faith and obedience. విశ్వాసముతోను విధేయతను కలిగి నడవాలి. God warns you. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. His care and mercy. ఆయన మన పట్ల ఆయన కృపను చూపుతున్నాడు. Desire to keep his people close to him. అనేక మంది ప్రజలు కూడా ఎట్లా ఉండాలంటే ఆయన చెంతకు, ఆయన కౌగిలింపులకు రావాలని చెప్పి తెలియజేస్తున్న మాటలు ఇవి. May God bless Jesus' name. ఈ యొక్క మాటలు పరిశుద్ధ గాత్రంలో ఆశీర్వదించి దీవించబడును గాక. Amen. ఆమేన్.